పూజల పేరుతో జనాలను నిలువునా ముంచుతున్న దొంగబాబా శివ గ్యాంగ్ కేసు ఓ కొలిక్కి రానుంది. ప్రస్తుతం దొంగబాబా శివతో పాటు అతడికి సహకరించాడని భావిస్తున్న డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం శివ గ్యాంగ్ను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల్, అసలు ఈ విచారణలో ఇప్పటివరకు దొంగబాబా శివ గురించి, ఆ గ్యాంగ్ గురించి ఎలాంటి కీలకమైన సమాచారాన్ని రాబట్టగలిగారు పోలీసులు? కిషోర్, ఏదైతే గత 2 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించినటువంటి బురిడి శివ గ్యాంగ్ చేసినటువంటి పూజలో భాగంగా మోసపోయినటువంటి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ పూజలో పాల్గొన్నటువంటి బాబాతో పాటు అతని అనుచరగణాన్ని కూడా నిన్న సాయంత్రం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నార్త్ జోన్ లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కార్యాలయానికి చేరుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా దాదాపు 5 గంటల పాటు ఈ ముఠా సభ్యులను శివతో పాటు అతనితో పాటు పట్టుబడినటువంటి డ్రైవర్ మరో 2 నిందితులను కూడా 5 గంటల పాటు దాదాపు 5 గంటల పాటు విచారించినటువంటి పోలీసులు అతని నుంచి పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వాళ్ళు రాబట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వీళ్ళు మీడియా ముందు ప్రవేశపెట్టి ఈ కేసు జరిగిన తీరు, ఈ శివాకి అదేవిధంగా ఈ మధుసూదన్ రెడ్డికి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, శివ గతంలో ఏ ప్రాంతంలో ఇటువంటి పూజల పేరుతో జనాలను మోసం చేశాడు, అదేవిధంగా గతంలో అతని పైన ఉన్నటువంటి కేసులు ఎన్ని, ఏ ప్రాంతంలో ఉన్న దానిపైన కూడా పోలీసులు మీడియా ద్వారా ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని అందిస్తారు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం హైదరాబాద్ బేగంపేటలోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఓనర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పూజలపై ఆయన కుమారుడు సందేశ్ రెడ్డి కూడా స్పందించారు. తమ ఇంట్లో జరిగింది మామూలు పూజ అని ఆయన అన్నారు. ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇవ్వడం వల్లే తామంతా స్పృహ కోల్పోయామని చెప్పారు. నకిలీ బాబా శివానందంతో గతంలో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక చిన్న పూజ కావాలి. మా ఫ్యామిలీ పూజారి అయితే ఊర్లో లేడు, ఆయన సన్ అమెరికాలో ఉన్నాడు. మా ఊరు పూజారి ఆయన లేడు కాబట్టి ఎవరో ఒకరు కావాలి కాబట్టి ఎవరో రెఫరెన్స్ తోటి వచ్చారంతే. ఈయన పర్టికులర్గా ఈయన కాదు, ఈయన కాకపోతే వేరే ఎవరో పూజారి అయి ఉండొచ్చు. అన్ఫార్చునేట్గా ఇట్ హ్యాడ్ టు బి హిమ్ అంతే. అయిపోయిన తప్ప ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అన్నారు. నేను జగన్నాథ్ టెంపుల్, అన్ని రోడ్ నెంబర్ 12 మీద ఉన్న టెంపుల్, జగన్నాథ్ టెంపుల్, కనకదుర్గ టెంపుల్, అది ఆంజనేయ స్వామి టెంపుల్ అది తీసుకుని అంతే. మాకు గుర్తుండి 1,33 lakhs ఉండే, దానికంటే ఎక్కువ ఉండొచ్చు. మన జ్యువెలరీ అది కూడా మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోలేదు. చెక్ చేసుకొని మేమేమన్నా పోలీస్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంట్లో తయారు చేసిన పరిమాణంలో ఆయన నైవేద్యం దేవుడి దగ్గర పెడతా అనేది కామన్ ప్రొసీజర్ ఫ్రమ్ వాట్ ఐ నో. అది అక్కడ పెట్టే దాంట్లో మేము వి డిడ్ంట్ పే అటెన్షన్, అప్పుడు ఏదైనా కలిపి ఉండొచ్చు అని మా అనుమానం. బట్ ఐ డోంట్ నో ఫర్ షూర్. అంటే పూజ అనేది ఎవరైనా చేస్తారండి, ఇయర్లీ ఒకసారి రథము, గృహప్రవేశం, అట్లా జనరల్ పూజాస్ మేము చేపిస్తూ ఉంటాం. కానీ ఇతను మా ఇంటికి రావడం ఫస్ట్ టైం. పూజ ఏంటండి, డెమో పూజ అనేది కార్ టెస్ట్ డ్రైవ్, అది డెమో పూజ అనేది ఏం లేదు. ఇంకా ఇంతకుముందు మా ఇంటి లోపలికే రాలేదు. ప్రతి మనిషి మీద బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. నేను చెప్పేది మీకు క్లియర్గా అదే. పూజారి ఈయన కాకపోతే సిటీలో ఇంకో 1000 పూజారీలు ఉంటే వాళ్ళిట్లో ఎవరన్నా వచ్చే ఛాన్సెస్ ఉండే. ఈయన వచ్చిండో, దట్ ఈస్ అన్ఫార్చునేట్. కానీ ఆయన్నే మేము చూస్ చేసుకొని అట్లా ఏం లేదు. మేము మోసపోయాము, ఐ యాక్సెప్ట్. కానీ మీరు ఎట్లా నమ్మిను అంటే నేను ఇంటికి వచ్చే ప్లంబర్, వాచ్మెన్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ చెక్లు చేసుకునే అంత టైం లేదండి. అంత డబ్బులు మా పూజారు ముందు పెట్టుకోవడానికి నాకేం రిస్క్ అనిపించలేదండి. మా ఫ్యామిలీ మేము 3 members ఉన్నాం, 2 వాచ్మెన్లో డ్రైవర్ ఉన్నాడు. ఆయన ఒకే మనిషి, ఆయనకు అంత పర్సనాలిటీ కూడా ఏం లేదు. మా డబ్బులు మేము మా ఇంట్లో దేవుడి ముందు పెట్టుకోవడం నాకేం రిస్క్ అనిపించలేదు. బెంగళూరులో ఎప్పుడు కలవలేదు. ఆయన మా ఇంటికి రావడం ఫస్ట్ టైం.